మంచు మనోజ్ కొన్నాళ్ల పాటు హీరోగా కొనసాగిన సంగతి మనందరికీ తెలుసు. ఇక చాలా కాలం పాటు హీరోగానే పనిచేశారు. అటు మనోజ్ జీవితం కొత్త టర్నింగ్ తీసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురు దెబ్బలతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి అయితే దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకోవడం, అటుపై కుటుంబంలో వివాదాలు, ఇలా కొన్నింటితో మనోజ్ ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. మరి ఇదే సమయంలో నటుడిగా కూడా కొత్త టర్నింగ్ తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. మిరాయి సినిమాతో విలన్ గా పరిచయం అవుతున్నారు. ఇంతకాలం హీరోగా చూసిన మనోజ్ ని ఈ సినిమాలో అయితే మనం విలన్ గా చూడబోతున్నాం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్లో మనోజ్ లుక్ కి, గెటప్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇక విలన్ గా బాగా సెట్ అయ్యాడనే పాజిటివ్ ఇంప్రెషన్ కూడా ప్రచార చిత్రాలతోనే పడింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే గనక మనోజ్ కు విలన్ గా మంచి కెరీర్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మనోజ్ హీరోగా నటించడం కంటే ఫుల్ టైం విలన్ గా మారితే చాలా చిత్రాల్లో అవకాశాలు అయితే వస్తాయి. స్టార్ హీరోల చిత్రాలకు విలన్ పాత్రలు ఇప్పుడు చాలా కీలకం. విలన్ పాత్రలు అంటే కొంతకాలం పాటు బాలీవుడ్ వైపు చూసిన మేకర్స్ ఇప్పుడు మాలీవుడ్ వైపే చూస్తున్నారు. ఆ భాషలో విషయం ఉన్న నటుల్ని వెతికి మరీ పట్టుకుంటున్నారు. శ్రీకాంత్, జగపతి బాబు లాంటి నటులున్నా పాత్రల పరంగా విలన్లకు అన్ని రకాలుగా అయితే సూట్ అవడం లేదు. జగపతి బాబు మెరుగ్గా ఉన్న శ్రీకాంత్ తేలిపోతున్నాడు. వాళ్ళిద్దరిలో లేని యూనిట్ టాలెంట్ మనోజ్ తనలో ఉందని ప్రూవ్ చేసుకోగలిగితే మంచి అవకాశాలు ఈజీగా అందుకోగలుగుతారు. ఇక మాస్ విలనిజానికి మనోజ్ అన్ని రకాలుగా సెట్ అయిపోతారనే చెప్పొచ్చు.